RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. వికారాబాద్ జిల్లా బోమ్రస్పేట్ మండలం ఎంకేపల్లిలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సి అశోక్, జిల్లా సంయుక్త కార్యదర్శి సి వెంకటయ్య, గ్రామ రజక సంఘం అధ్యక్షులు సుందరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు అన్నారం సాయిలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే కుల వృత్తి చేసే రజకులకు 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా, 11 రాష్ట్రాల్లో ఓబీసీలుగా ఉండటం చేత ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగాల్లో వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే కులం, ఒకే కుల వృత్తి చేసే ధోబీలకు ఒకే రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న మాటను నిలబెట్టుకుని రజకుల పట్ల చిత్తశుద్ధిని చాటుకునేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. లేని పక్షంలో 2 రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. మండల సమావేశంలో లక్ష్మి, లావణ్య, బాలమ్మ, మంజుల, నరసింహులు, లక్ష్మయ్య, వెంకటేష్, శ్రీను, సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రేజ్పేట్ మండలం ఎన్కేపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల సమావేశానికి మరి వార్డు మెంబర్ అయినటువంటి నరసమ్మక్క, అదేవిధంగా సుందరన్న, మిగతా సభ్యులందరూ, మరి అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, రాష్ట్ర అధ్యక్షుడైన నేను ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉతకడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి కాబట్టి ప్రభుత్వాలు ఆ విషయాన్ని గమనించి మరి ప్రతి గ్రామంలో ధోబీఘాట్ కోసమని ఒక ½ ఎకరా ఇచ్చి వారికి మరి అధునాతన ధోబీఘాట్ కోసమని ధోబీఘాట్ కట్టించి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఊళ్ళో ఉతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆరేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. రెండోది కమ్యూనిటీ హాల్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ప్రభుత్వం కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నరసమ్మక్క వార్డు మెంబర్గా ఈ గ్రామం నుండి ఏకగ్రీవంగా మన రజకులందరూ ఓటేసి, మిగతా కుల సంఘాలు కులాలు ఓటేసి ఆమెను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తప్పకుండా రానున్న రోజుల్లో మండలి కమిటీ, కొడంగల్ మండలి కమిటీ కూడా వేయడం జరుగుతుంది. అందుకు ఈ గ్రామంలో ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం జరిగింది. ఈ జిల్లాలో ఈరోజు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ముమ్మరంగా జిల్లా కమిటీ వేసుకుంటూ, మండలి కమిటీలు వేసుకుంటూ, ప్రతి మండలాన్ని తిరుగుతూ మరి అక్కడ ఉన్న సమస్యలని అధ్యయనం చేసుకుంటూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ప్రతి మండలం మేము తిరగడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కొడంగల్ మండలంలో ఒక ఐలమ్మ విగ్రహాన్ని కూడా, మండల కేంద్రంలో ఒక ఐలమ్మ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. రజకులంతా ఐకమత్యంతో, ప్రజా సంఘాలని ఐకమత్యంతో మనం అందరము రూపాయో కాస్తో కూస్తో వేసుకొని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న రజక సోదరులందరికీ ఆ విషయంలో మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.